ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. చీకటికి నలుపుని పరిచయం చేయలేం, సూర్యుడికి దాహాన్ని తీర్చలేం, ఇంద్రధనస్సుకి రంగులు వేయలేం, ఆకాశానికి పందిరి వేయలేం, చంద్రుడికి చల్లదనాన్ని ఇవ్వలేం. అలానే అత్తమ్మ చేతి రుచులతో ఏ రుచుల్ని పోల్చలేం. మరి ఈ రోజు అలాంటి అత్తమ్మే మన దగ్గరికి రాబోతున్నారు. ఎవరో తెలుసా? ఇంకెవరు, మనకి వంటతో పాటు ఎన్నో రకరకాల పాటలతో మనందరినీ ఎంటర్టైన్ చేస్తూ చక్కగా సరదాగా వంట నేర్పించే అత్తమ్మ ఎవరు చెప్పండి? ఇంకెవరు, అరుణ సుబ్బారావు అత్తమ్మ. ప్లీజ్ వెల్కమ్. హాయ్ అత్తమ్మ. హాయ్ అమ్మా, ఎలా ఉన్నారో బంగారు తల్లి? ఎలా ఉన్నారు అత్తమ్మ? బాగున్నాను రా. ఏంటి మధ్య హడావుడి ఉంది, ప్రోగ్రామ్స్ తెలుసు కదా. ప్రోగ్రామ్స్ కానీ వారం రోజులు నేను లేను. ఏం నేర్చుకున్నావో తెలియదు, ఇప్పుడు చూడాలి నువ్వు ఎంతవరకు వచ్చిందో అనేది. చాలా నేర్చుకున్నా అత్తమ్మ, చాలా మంచి మంచి వంటలు చేస్తున్నారు అత్తమ్మలో. బట్ అత్తమ్మ ఈ పాట విని చాలా రోజులు అయిపోయింది. ఆ రోజులు మీ పాట వినుకుండా ఉండాలని చాలా కష్టంగా ఉంది. ఒక మంచి పాట పాడి వంట స్టార్ట్ చేసేద్దాం. తప్పకుండా, ఎందుకంటే చక్కని పాట పాడుకొని మన ప్రవీణ అరుణమ్మ చేసే వంట ఏంటో చెప్పుకొని చేసేద్దాం. ఓకే అత్తమ్మ. అందమైన వంట, అరుదైన వంట, అభిరుచిలోన అరుదైన వంట, ప్రవీణ అరుణమ్మ చేసేటి వంట, చెట్టు పట్టులోన సరదాల పంట. అది చూసారా ఎంత బాగుందో అత్తమ్మ. ఊరికే నేను అడిగాను కదా, ఇదేమి ముందు రాసుకుని ప్రిపేర్ అయ్యి ఇదంతా కాదండి, అప్పటికప్పుడు వంట చేద్దాం అత్తమ్మ, పాట వినాలి అన్నాను కదా, అందుకే చూసారా చక్కగా మా పేర్లు కలిపి పాట పాడేస్తారని నేను అడిగాను. ప్రవీణ ప్రవీణ ఇంకా అత్తమ్మ ఆగదు. అత్తమ్మ ఏం వంట చేస్తున్నారు ఈ రోజు? ములక్కాయ రా. ములక్కాయ అంటే మనందరం తెలుసు కదా. ములక్కాయ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది, చాలా మంచిది, చాలా బాగుంటుంది కూడా. కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు రావట, అందుకని ములక్కాయతో. ములక్కాయ ఏంటంటే ఇగురు. ఇది ఎలా అంటే ఓన్లీ ఉల్లిపాయ వేసి మాత్రమే చేసేది. ములక్కాయతో ఇగురు. యాక్చువల్లీ మనం ఎక్కువగా గ్రేవీ టైప్ చేస్తాము, ములక్కాయ ఉల్లిపాయ పాలకూర అలా వండుతాము, లేదంటే మీరు అన్నట్టు పులుసులు ఇలా చేస్తాం. కానీ ములక్కాయతో ఇగురు చేయొచ్చు. ఉల్లి ఇగురు. ఓకే, సూపర్. ఇగురు అనొచ్చు, వేపుడు అనొచ్చు, రెండు అనొచ్చు, మన ఇష్టం. అవునా? మనకు నచ్చినట్టుగా అనుకోవచ్చు కదా. మరే ఓకే, ములక్కాయ ఉల్లి ఇగురుకి కావాల్సిన పదార్థాలన్నీ ఒకసారి చూసేద్దాం. ములక్కాయ ఉల్లి ఇగురు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ములక్కాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, పసుపు, నూనె. అత్తమ్మ అన్ని రెడీగా ఉన్నాయి అత్తమ్మ. భలే సింపుల్ గా పెట్టేస్తారా అత్తమ్మ? ఇలా అంటే అత్తమ్మ కూడా వర్కింగ్ కదా, బయటకు వెళ్ళిపోవాలి, టైం ఉండదు, అందుకని తను ఆలోచించే స్టైల్ కూడా అలాగే ఉంటది, చాలా సింపుల్ గా. నన్ను ఎక్కువ టెన్షన్ పెట్టరు అస్సలు, ఎంత సింపుల్ గా ఉంటాయో అత్తమ్మ వంటలు. ఎందుకంటే తొందరగా చేసుకోవాలి, రుచిగా తినాలి, మనం కూడా తొందరగా బయటకు వెళ్ళాలి. స్టవ్ వెలిగించమ్మ ప్రవీణ నీవు, బాండీని పెట్టమ్మ పొయ్యి మీదను పెట్టాను అత్తమ్మ, పాటలన్నీ నీవు బాగా నేర్చావు, మా అబ్బాయిని నన్ను వేపుకు తింటున్నావు. అంతా అత్తమ్మ చలవే కదా. అవునా? అంతే కదా. ఇదంతా అత్తమ్మ ప్రతిభ అండి. నేను ఎప్పుడు పాటలు ట్రై చేయను, కానీ అత్తమ్మని చూస్తే మాత్రం పాడబుద్ధి అవుద్ది, ట్రై చేయబుద్ధి అవుద్ది, అదేంటో. మరి ఏం చేస్తాను, ఎంత కోడలికేస్తున్నా కానీ అప్పుడు అబ్బాయికేసి వెళ్ళకపోతే పాపం. అమ్మ కూడా ఒకటి ఎప్పుడు మనమే చెప్పుకునే పనే అండి. నూనె వెయ్యి, మళ్ళీ నాతోనే చేస్తారు అన్ని పనులు. ఇగో చూసారా, నువ్వు నేర్చుకోగదే. మళ్ళీ నూనె కూడా నేనే వేయాలి. బాగా కాగింది అత్తమ్మ, పోపు మాడిపోద్ది, ఫాస్ట్ గా వేయండి. ఇదిగో ఇవి కొంచెం వెయ్యి, చిటికెడు. జీరా ఇష్టం, ఎక్కువ వేస్తాను. జీరా వేస్తే బాగుంటదిరా. ఇదిగో ఖాళీగా కూర్చుందాం అనుకుంటున్నామమ్మా, ఇవి కాస్త దంచు. ఏం చేయలేము అత్తమ్మ, అంతే. ఆ టేస్ట్ కావాలి అంటే ఇలా దంచు, బాగా దంచు. ఆనియన్ వేస్తాను, జీలకర్ర వేగిన వెంటనే. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదట, తెలుసా? అవును, అత్తమ్మ కూడా చేయదు. నువ్వు దంచుతూ ఉండమ్మా, అత్తమ్మ చేస్తుంది, నేర్పించేది అత్తమ్మ. కొంచెం సిమ్లో పెట్టుకో తల్లి. ఏమనకూడదు అత్తమ్మని. సో మన అత్తమ్మ ఉల్లిపాయలు వేయించుకునే లోపు మన ఈ పచ్చిమిర్చినంటే దంచి పెట్టేద్దాం. పాపం బాగా దంచాలి. దంచకుండా ఉండే పనులు ఏం చేద్దామా అని చూస్తుంటారు ఈ కోడళ్ళు ఎప్పుడు కదా. మిమ్మల్ని దంచే అవకాశం కోసం ఎదురు చూస్తా ఉంటా. చూసారా, అందుకని కోడళ్ళని ఒక కంట కనిపెడుతూ ఉండాలి, మర్చిపోకుండా కదా. అమ్మని 10 కళ్ళతో కనిపెట్టాలి, మనకు ఒక్క కన్నే. కొంచెం వేతలి కాస్త
ఇందులో దీంట్లో వేయాలి, దాంట్లో వద్దు. కరివేపాకు కూడా ఇష్టమే కదా నీకు? అవును, ఉల్లిపాయలు కొద్దిగా వేగిన వెంటనే మనం కరివేపాకు వేస్తున్నాము. తర్వాత వెంటనే ఇవి కూడా వేసేసుకోవాలి. వేసేసి కరివేపాకు వేసిన వెంటనే మనం కోసి పెట్టుకున్న ఇలా మొత్తం ఆల్మోస్ట్ చూసారు కదా అత్తమ్మ ఎలా చేశారో, ములక్కాయకి అటు ఇటు మొత్తం ఆల్మోస్ట్ పీల్ చేసినట్టు చేస్తారు. అవునరా, అవి తీసేయాలి మొత్తం. చూసావా ఇలా వేగుతూ ఉంటాయి చూడు, కమ్మటి వాసన వస్తుంది. కొంచెం ఉప్పు వేయరా బంగారు తల్లి, కొంచెం ఉప్పు. అయ్యో పని రాగానే చూసారా బంగారు తల్లి. అత్తమ్మ చూడు, మరి కొంచెం వెయ్యి, కాస్త ఉప్పు ఎక్కువ, మరీ ఎక్కువ వేయమనట్లేదు, కనీసం నోటికి రుచిగా ఉండాలి కదా. వెయ్యమన్నది ఉప్పు అంటే కొన్ని కూరల్లో తక్కువ పడతాయి కదా అత్తమ్మ. చెప్పుతున్నది అత్తమ్మ, చెప్పినది వెంటనే చెయ్యాలమ్మా కోడలమ్మా. కొంచెం చిటికడు వేయి తల్లి. గట్టి అండి అత్తమ్మ. వేసేసి కొంచెం నీళ్ళు పోయమ్మా బంగారు తల్లి, కాస్త నీళ్ళు పోయి లైట్గా. చాలు, మరి కొంచెం పోయిరా తల్లి, ఎందుకంటే ములక్కాయ ఇంకా ఉడకలేదు. చాలు, ఓకే. మూత పెట్టేసి దీని మీద, చూసా మూత పెట్టేసి నువ్వు దంచుకుంటూ కూర్చో, నేను ఎవ్వరేం అడగరు ఇంకా. ఓకే ఓకే. ఎందుకత్తమ్మా ఇది దంచటం? అది ఇంకోటి ఏంటంటే ములక్కాయ కూరలో మామూలుగా ఏం చేస్తారంటే ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు, కారం, ఉప్పు అన్ని వేస్తారు. దీంట్లో ఏం వేయం, ఓన్లీ పచ్చికారంతోనే ఉంటుంది అది టేస్ట్. పచ్చికారం అంటే మనం పచ్చిమిర్చిని బాగా మెత్తగా పేస్ట్ చేసి వేడనమాట, అది ఇగురు అనమాట, అంతే. అయిపోయింది, చాలు చాలా కష్టపడ్డావు చాలా బంగారు తల్లి. ఇంటికి వెళ్ళినాక అబ్బాయితో వంట చేయించకుండా నువ్వు వచ్చేమ్మా. అసలు చేసింది సరిపోదు, మళ్ళీ ఏదో ఒకటి అది చేయించుకు ఇది చేయించుకు. కొంచెం అది వేసేసే ఇప్పుడు, ఇగో దీంతో తీసేసి చేయి పెట్టావనుకో మండుతుంది. అప్పుడు అత్తమ్మేమో కారంలో చేపెట్టించింది, చేయి కాలింది, చేయి మండుతుంది అని. మనం బాగా మెత్తగా నూరేసిన పచ్చిమిర్చిని వేసామండి. కారం అదే, ఇంకా మనకి వేరే కారం ఏమి ఉండదు. ఇదిగో ఒక చిన్న అబ్బాయి అన్నాడు అనమాట, వాడు ఎంత తెలివైన వాడంటే వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాడు. అమ్మమ్మ బఠానీలు తింటావా అని అడిగాడు. అయ్యో నా పళ్ళు ఊడిపోయినాయనా, నేనేం తినగలను అంది. వెంటనే ఆవిడ చేతిలో బఠానీలు పెట్టి నేను ఆడుకొని వస్తాను, ఈ భద్రంగా దాయి అన్నాడు. అంటే తినదు అని ఆవిడకి కన్ఫర్మేషన్ వచ్చేసింది అనమాట, బఠానీలు ఇచ్చి వెళ్ళాడు అనమాట. మూత పెట్టారా తల్లి? మూత ఇంకా ఉడకాల. చిన్న పేపర్ నీకు ఒకటి నేర్పిస్తాను, కొత్తది ఒకటి. వైట్ పేపర్ కావాలి నాకు, ఓకే? ఓన్లీ వైట్ పేపర్. సరిపోద్ది అత్తమ్మ? చాలు. ఇంకో పేపర్ ఇస్తే కూడా ఓకే. ఇంక లేవు, ఎందుకంటే అందరూ అంటున్నారు మీ కోడలు చాలా బంగారం అండి, ప్రోగ్రామ్ చూసిన వాళ్ళందరూ చెప్తున్నారు. పాపం చెప్పినట్టల్లా వింటుంది. నెత్తి మీద కళ్ళు ఎత్తుకోకే, బంగారం చెప్పినట్టల్లా వింటుందండి. ఎంతసేపు డెకరేషన్ అవి లేకుండా సింపుల్ గా బానే చేస్తుంది పాపం అమ్మాయి. డెకరేషన్ చేయట్లేదు, ఏమైనా చెయ్యండి అన్నారు. సరే నాకు వచ్చింది ఏదో చేసి చూపిస్తాను. డెకరేషన్ లేదా వంటకి డెకరేషన్ లేదా? వంటకి రా. ఎందుకు వంటకి డెకరేషన్? అదే మరి వంటకి డెకరేషన్ ఎందుకండి, వంట బాగా చేస్తే చాలు కదా, మా అమ్మాయి అంటుంది. టేస్ట్ గా ఉంటే చాలు, అంతే కదా. అది అందుకనేసి ఇంకా సరే డెకరేషన్ ఏదైనా చేద్దాం, మా అమ్మాయి కూడా నేర్పించినట్టు ఉంటుంది, ఇలాంటివి నేర్చుకుందో లేదో పాపం అనేసి. ఇంకా తర్వాత ఈ వంట ఇంటికి వెళ్ళాక చెయ్యమ్మా. ఏదో చేస్తుంది అత్తమ్మ. ఇదిగో బాగుందా? ఎంత బాగుంది, భలే వచ్చేసింది అత్తమ్మ. బాగుంది కదా, చాలా బాగుంది అత్తమ్మ. నేను దాచుకుంటాను. దాంతో పాటు కూర కూడా ఒకసారి చూసేద్దాం. ఓకేనా? అయిపోయింది అత్తమ్మ, వాసన బాగా వస్తుంది. దగ్గరికి అయిపోయింది, దగ్గరికి అయిపోయింది. ఇది నిగురు అంటారు, ఫ్రై అంటారు, ఏదైనా అనుకోవచ్చు మన ఇష్టం. కాకపోతే నీళ్లు కంపల్సరీగా కొంచెం పోయాలి. కొంతమంది ఏం చేస్తారంటే పాలు కూడా పోసుకుంటారు. అవునా? అది ఉడకాలి కాబట్టి, ములక్కాయ ఉడకాలి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసే. సర్వింగ్ బౌల్ లో తీసేసుకుందాం. ఇప్పుడు వేస్తారా అత్తమ్మ కొత్తిమీర? కొత్తిమీర తీసినాక వేద్దాం. బౌల్ లో పైన పెడతారా? బౌల్ లోకి పెడదాం, ఓకేనా? అందంగా ఉంటది కదా కొత్తిమీర పెడితే. కొత్తిమీర ఓయమ్మో, ఆహా పైన జల్లు ప్రవీణమ్మో, టేస్ట్ ను చూసి చెప్పాలోయమ్మా. అలాగే మా అత్తమ్మకి అసలు మాటలు రావు తెలుసా, పాటలే వచ్చు. చూడు చూసినంతసేపు మూతి ఇలా పెట్టి అబ్బా ఎంత ఎందుకు ఆస్వాదించే కోడలుంటే ఇలా చక్కగా బోల్డని చెయ్యొచ్చు కదా. కొత్తిమీర అందంగా పెడతాం. కొత్తిమీర అది కూడా పెట్టరా సైడ్ కి, అందుకే కట్ చేసి ఇచ్చాను నీకు. ఓ మా అత్తమ్మ ఫ్లవర్ తో డెకరేట్ చేయాలి, ఓకేనా? చూసా? ఓకే
ఇలా పెట్టండి. ఇలా ఎక్స్ట్రా మనం పెట్టినప్పుడు ఏంటంటే మన వంట మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ లేకుండా ఇదేంటి భలే ఉంది అని దీని మీద టాపిక్ వెళ్ళిపోద్ది. అర్థమైంది కదా? అది తెలివితేటలు మా కోడలువేనండి. సరే అయితే అత్తమ్మ. కోడలమ్మ, అందముగా ఈ కూరను చేసి అందించినది ఎవరమ్మా? అత్తమ్మ రుచులో అత్తమ్మ చేసి నీ చేతికి ఇచ్చెను కోడలమ్మ. అది ఓకే అత్తమ్మ. స్లోగా తినమ్మా, నోరు కాలకుండా జాగ్రత్త. మళ్ళీ అత్తమ్మ నోరు కాల్చిందని చెప్పకూడదు. చాలా బాగుంది అత్తమ్మ. అంటే ఎలాంటి ఘాటు లేకుండా చక్కగా ఒక మంచి ఫ్లేవర్ తో ఆ జీరా ఫ్లేవర్ దగ్గర నుంచి మీరు ఏం వేసారో అన్ని తెలుస్తున్నాయి కూరలో, ఏది మిస్ అవలా. పచ్చిమిర్చి కారం చాలా బాగుంది. అలా కొట్టి వేయటం వల్ల దాని ఫ్లేవర్ ఎక్కువగా వచ్చినట్టు అనిపిస్తుంది. చాలా బాగుంది అత్తమ్మ. కొంచెం కారంగా ఉందా? కొద్దిగా, కానీ బాగుంటుంది. అన్నంలో కలుపుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మా అరుణ సుబ్బారావు అత్తమ్మ తయారు చేసే ఈ వంటకం చాలా చాలా టేస్టీగా ఉంది. ములక్కాడ ఉల్లి ఇగురు. కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం నేను రిపీట్ చేస్తే నోట్ చేసుకోండి. ములక్కాయ ఉల్లి ఇగురు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ములక్కాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, పసుపు, నూనె. ములక్కాయ ఉల్లి ఇగురు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని వేడెక్కనివ్వాలి. ఇప్పుడు నూనె పోసి వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. ఇవి వేగేలోపు రోలు తీసుకొని దానిలో పచ్చిమిర్చి ముక్కలు వేసి దంచుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు, తర్వాత ములక్కాయ ముక్కలు కూడా వేసి కొద్దిసేపు వేగనివ్వాలి. సరిపడినంత ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి ములక్కాయల్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు దానిలో మనం దంచుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసి కొద్దిసేపు బాగా వేగనించి కొంచెం నీళ్లు పోసి మరలా మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. అంతే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి ఎంతో టేస్టీ ములక్కాయ ఉల్లి ఇగురుని సర్వ్ చేసేయండి. సో ఇంత మంచి వంటకాన్ని మా అందరికి చాలా సింపుల్ గా చేసుకునేలాగా, అలా 5 నిమిషాల్లో వంట చేసి వెళ్ళిపోయేలాగా చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అత్తమ్మ. థ్యాంక్ యూ రా తల్లి. ఎందుకంటే నాకు మంచి అవకాశం ఇచ్చినందుకు అభిరుచి ప్రేక్షకులకి మరియు మా ప్రవీణమ్మకు కూడా. ఓకే అత్తమ్మ. ఈ రోజు మా అరుణ సుబ్బారావు అత్తమ్మ తయారు చేసిన ములక్కాయ ఉల్లి ఇగురు మీరు చూడటం మిస్ అయ్యారా? అయ్యో, మీరు ఏం చేయాలో తెలుసా? youtube.com/ETV అభిరుచి లేదా facebook.com/ETV అభిరుచి అని టైప్ చేసి మా సైట్లోకి లాగిన్ అయ్యి అక్కడ అత్తమ్మ స్పెషల్ చట్పట్ అని టైప్ చేయండి, లేదా ములక్కాయ ఉల్లి ఇగురు అని టైప్ చేయండి. అంతే. ఆ వంటకం మా అత్తమ్మ ఎలా తయారు చేసిందో మీరు చూసేయచ్చు. రేపు మరోసారి కొత్త వంటకంతో తిరిగి అత్తమ్మ స్పెషల్ చట్పట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.